ఏప్రిల్ 26 దేవుని వాగ్దానం. ఆశీర్వాదమునకు వారసులు అవుటకు మీరు పిలువబడితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారని నేను తలంచుచూ ఉన్నాను. దేవుని మహోన్నతమైన కృప వలన మనము మరొక దినం ఈ రీతిగా వాక్యం ద్వారా కలుసుకునే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అందువంటి ప్రభువుని నేను ఘనపరుస్తూ ఉన్నాను. విశేషంగా ఈరోజు ఆయన మాటను మనం ధ్యానం చేయటానికి, ఆయన వాక్కును మనము కలిగి ఆశీర్వదింపడానికి ఈరోజు దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువులో నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమందరం ఎప్పుడూ ముందుకు వెళుతూ ఉన్నాం. ప్రభువుని కలిగి మనము ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఉన్నాం. ఈరోజు వాగ్దానము కూడా అదే మనకు తెలియజేస్తుంది. ఆశీర్వాదం పొందుటకే మనము పిలువబడ్డాం. దేవుడు మనలను అందుకే పిలిచాడు. చాలాసార్లు మన జీవితాలలో మనము ఏం ఆలోచిస్తామంటే, మనం ఎలాగున ఉంటామో, మన జీవితం ఏ విధంగా ఉండబోతుంది, మనము ఎంత కష్టాల గుండా ప్రయాణించాలా, ఇంకెంతకాలం నాకు ఈ కష్టములు అని ఆలోచించేవారు అనేక మంది ఉంటూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు కష్టాలు పాలవడానికి దేవుడు నిన్ను పిలవలేదు. నీవు బాధింపబడటానికి ప్రభు నిన్ను ఏర్పరచుకోలేదు. నీవు దేవునికి వ్యతిరేకంగా నీ జీవితాన్ని కలిగి ఉండడం వలన మాత్రమే అవి ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు మనలను ఆశీర్వాదకరంగా ఉంచటానికే ఏర్పరచుకున్నాడు, పిలిచాడు అనే విషయాన్ని ఇక్కడ పేతురు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలని మిమ్మల్ని దేవుడు పిలిచాడు. అలాంటి ఆశీర్వాదం పొందుకోవడానికి మనము దానికి తగినటువంటి జీవన విధానాన్ని కలిగి ముందుకు వెళ్ళాలి. ఈరోజు చాలామంది ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి గల కారణం దేవుణ్ణి వదిలి దూరంగా వెళ్ళటమే. నువ్వు దేవుణ్ణి వదిలి దూరంగా వెళ్ళొద్దు. ప్రభువుతో జీవించు, ప్రభువుని కలిగి ఉండు. దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకుంటావు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. విశేషంగా ప్రభువా, ఈ యొక్క దినమున నీ బిడ్డల జీవితంలో ఆశీర్వాదాలు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మతో నింపండి తండ్రి. ఈరోజు పుట్టినరోజులో తండ్రి, వివాహ దినములు, ఇంకా అనేకమైన దినములు జరుపుకున్న బిడ్డలు నిన్ను కలిగి నీ కొరకు సాక్షిగా జీవించే ఆ గొప్ప ఆత్మ బిడ్డలకు దయచేయండి. వేసవి ఎండ బాధ నుండి బిడ్డలను ప్రతి ఒక్కరిని తప్పించండి. ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయండి. ఈ దినమునైనా నీ బిడ్డలతో మీరు మాట్లాడి నీ ఆత్మశక్తి నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.